ఎడ్బోటిక్ లో బ్లౌజెస్ లో మనం ఎన్ని టైప్స్ స్టిచ్ చేస్తాము అని అంటే అది వేరియస్ టైప్స్ ఉంది. బిగినింగ్ గా మేము రెగ్యులర్ 3 డాట్ బ్లౌజెస్ ఇంకా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ మేము స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చే డిజైన్స్ బట్టి మేము చాలా మోడల్స్ స్టిచ్ చేసాము. సో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉన్నా సరే మనకి ఆన్లైన్ లో కనిపిస్తుంది. ఇది కొత్తగా ఉంది, బాగుంది, నాకు కావాలి అనిపిస్తే అది మాకు చూపిస్తే సరిపోతుంది. మేము దాన్ని ఎలాగైనా చేసి మీకు ఇస్తాము అండ్ విత్ నైస్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీతో ఇస్తాము. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము, చాలా వేరియస్ టైప్స్ ఉంటాయని. సో అందులో నేను మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను ఎలా ఉంటాయి అని, అండ్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది, లోపల పైపింగ్ ఎలా వేస్తాము, ఇంటర్లాక్ ఎలా వేస్తాము, ఓవర్లాక్ ఎలా వేస్తాము అన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది వచ్చింది బేసిక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇది మేము పైపింగ్ తో చేసాము. సో ఇది ఇప్పుడు పైపింగ్ ఉంటుంది కదా, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ మీకు ఏమి అసలు డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇలా ఇంటర్లాక్ పైపింగ్ వేసి వేస్తాము అండ్ బ్లౌజ్ మొత్తం ఇలా లోపల ఓవర్లాక్ వేసి నీట్ ఫినిషింగ్ ఇస్తాము. సో ఇది మనకు వచ్చింది బేసిస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే, బట్ ఇది వచ్చేసి హై నెక్. దిస్ ఈజ్ ఆల్సో హై నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ అండ్ కంప్లీట్లీ హై నెక్. బ్యాక్ ఇంకా ఏం మీకు ఓపెన్ ఉండదు, ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది సమ్ కైండ్ ఆఫ్ డిజైన్, అంటే శారీ మొత్తం ప్లెయిన్ వైట్ వచ్చింది. సో బ్లౌజ్లో అది యాడ్ చేద్దామని చెప్పి ఫ్రంట్ ఇలా స్ట్రైట్ ప్లీట్స్ పెట్టేసి బ్లౌజ్కి ఇలా ఎలివేట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజ్. ఇప్పుడు మీరు ఈ బ్లౌజ్లో ఇన్సైడ్ చూసుకుంటే పైపింగ్ కానీ ఓవర్లాక్ కానీ మీకు ఎక్కడ ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నా సరే ఏమాత్రం ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. స్లీవ్స్కి కానీ మనకి కొందరికి ఏమవుతుందంటే పట్టు క్లాత్స్ వేసుకుంటే ఇరిటేషన్ అవ్వడం, ర్యాషెస్ రావడం జరుగుతుంది. సో మొత్తం ఫినిషింగ్ అంతా ఓవర్లాక్ ఉంటుంది. సో ఇది మీకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ గీరుకోవడం కానీ జరగదు. లేదు ఇలా కూడా కాదు, మాకు ఈ స్లీవ్ లైన్ కూడా కనిపించొద్దు, ఈ షోల్డర్ లైన్ కూడా కనిపించొద్దు అన్నా సరే మేము దాన్ని చేసేయగలుగుతాం. ఎలా అంటే మన ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఏమన్నా చిన్నగా కాటన్ తగిలినా సరే వాళ్ళు మేము వేసుకోము అని అంటారు. అలాంటి వాళ్ళకి మొత్తం అసలు షోల్డర్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, స్లీవ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, సైడ్ స్టిచ్ కూడా కనిపించదు. అలా కూడా మేము స్టిచ్ చేసి ఇవ్వగలుగుతాము.